ఇదేమిటి ధూళి గాలిలా ఉంది? ఇలా వెతికేటప్పుడు మనకి ఒక గొడుగు కూడా కనిపించింది. టైగర్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు దొరికిన ఎముకల్ని ఇందులో దాచుకుంటాను. నాకు ఆకలైనప్పుడల్లా వాటిని తీసుకుని తింటాను. అలాగా? ఇదిగో, దీన్ని నువ్వు తిరిగి తీసుకో. కృతజ్ఞతలు. సరే, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని బోన్స్ ఉన్నాయి టైగర్? ఉండు, లెక్క పెట్టి చూస్తా. 1, తర్వాత 1, అలాగే ఇక్కడ 1. నీకు 1 మాత్రమే లెక్క పెట్టడం వచ్చా టైగర్? అదెలా నీకు తెలుసు? మేము ఎంతకంటే ఎక్కువగా లెక్క పెడతాం కదా రాణి? అవునవును. ఇక్కడ మాకు ఇన్ని సాక్స్ దొరికాయి. ఇప్పుడు మాకు 1 2 1 2 1 2 ఇక్కడ చాలా సాక్సులున్నాయి. మాకు 1 2 కూడా తెలుస్తుంది. చాలా అద్భుతం. నా ఒంటి మీదున్న సార్లు లెక్క పట్టాలనుకుంటున్నాను. నా ఒంట్లో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా. నా ఒంటి మీద ఈ పెద్ద పెద్ద చుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే. ఇప్పుడు మనం కౌంటింగ్ ని నేర్చుకోవాలి. నీనా, మనం దీన్ని ఎలా చేద్దాం? అది మా అమ్మ నాన్న నాకు 10 వరకు నేర్పించింది గుర్తొస్తుంది. అలాగే మీరు నేర్చుకుంటారా? తప్పకుండా నేర్చుకుంటాం. నా మనసులో ఉన్నది వాళ్ళకి నువ్వు చూపించప్పు. అప్పుడే నేను కౌంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ నంబర్స్ కనిపిస్తాయి. తప్పక చేస్తాను. వావ్, నీ మనసులో చాలా నంబర్స్ ఉన్నాయి నీనా. ముందు మనం 1 to 10 వరకు నేర్చుకుందాం. ఓకే. ఇవే నంబర్స్ 1 to 10. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మాకు సంతోషంగా ఉంది. సరే, మనం దీన్ని ఎలా నేర్చుకోవాలి? ప్రాక్టీస్. చెప్పండి మిత్రులారా, 1 నుంచి 10 వరకు మనం ఇప్పుడు కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10. అద్భుతం. ఇప్పుడు వేగంగా చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. అద్భుతం. ఇప్పుడు నా దగ్గరున్న ఎముకల్ని లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8. నువ్వు ముందడిగిన దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్తాను. నా దగ్గర 8 ఎముకలు ఉన్నాయి. కింగ్ అండ్ క్వీన్, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని సాక్స్ ఉందని లెక్క పెడతారా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓ, అద్భుతం. 1 2 3 4 5 pairs. భలే అప్పు. దీన్ని నువ్వే నేర్చుకోవడం అద్భుతంగా ఉంది. నా ఒంటి మీదున్న సార్లను కూడా లెక్క పెడతాను, కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయి. పర్వాలేదులే, అడ్జస్ట్ అయిపోతాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి చాలు. థ్యాంక్స్ నీనా. ఇప్పుడు మా దగ్గర వేసుకోవడానికి మొత్తం 10 సాక్సులున్నాయి. ఇది నాకు చాలా స్టైల్గా ఉంది కదా? నీనా, 0 అంటే ఏంటి? అది కూడా ఒక నంబరేగా. 0 అనేది 1కి ముందొచ్చే నెంబర్. దానికి ఎలాంటి గుర్తింపు లేదు, ఏదీ లేదు. అంటే 0 బోన్స్ దొరికినప్పుడు నేను చాలా బాధలో ఉంటాను. లేకపోతే 0 స్ట్రాబెరీస్. ఇప్పటికి తర్వాత నువ్వేం చేయబోతున్నావు అప్పు? నేనిప్పుడు 10 నుంచి బ్యాక్వర్డ్ లో లెక్క పెట్టబోతున్నా. అంటే 10 నుంచి 0 వరకు తలకిందులుగా లెక్క పెట్టబోతున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు అర్థం కావటం లేదు. పర్వాలేదు, మనం ఇప్పుడు కౌంట్ డౌన్ ని మొదలు పెడదాం. నువ్వు చెప్తే సరే. 10 9 8 7 6 5 4 3 2 1. సున్నాన్ని 0 అని చెప్దాం. 0. మళ్ళీ లెక్క పెట్టండి. నేను ఇంతకు మించి లెక్క పెట్టలేను. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఏ తర్వాత నేను పాడలేదు. ఒక్కసారి ప్రయత్నించండి. ట్రై చేయండి. అప్పు కోసం చేయండి. 10 9 8 7 6 5 4 3 2 1 0. చాలా అద్భుతం. నేనిప్పుడు ఆకాశం లోపలికి వెళ్ళబోతున్నా. అప్పు అంతరిక్షానికి వెళ్ళబోతున్నాడు.
మీరు నన్ను ఎలా పిలవాలంటే అప్పు ద రాకెట్ ఎలిఫెంట్. నేను నమ్మలేనులే ఒకటై మేము దేనైనా దాటుతా